బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ లో మొదలైన పరిచయం బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారి తీసిందని బాధితురాలు తెలిపింది. 2 రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగారని ఆరోపించింది. తాను నిరాకరించడంతో తన ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్ని నా చేతిలోనే ఉంటాయంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలోకి తీసుకువెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది. తనతో పాటు తన బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరాగా అయ్యిందన్నారు. ప్రెగ్నెన్సీ తీయించుకోనని చెప్పినందుకు ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చి తనను కొట్టాడని పేర్కొంది. నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. సో గ్రాడ్యులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 అవర్స్ స్టార్ట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు స్టార్ట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 డేస్ బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 డేస్ తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూస్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూస్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాను ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూస్ పంపించమని ఒక 3-4 డేస్ అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూస్ పంపద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, రెడ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. దాని తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసి డాక్టర్ ఉన్నారు తిరుపతి
కాలేజ్లో నాకు తెలిసిన క్లినిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నం అయినా చేద్దాం అనుకుని, ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. అప్పుడు నన్ను కొట్టారనమాట, ఎందుకు తీయించుకోను అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కట్ చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను, అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel